సిపి తూకోడు, సిపి తుర్కోడు అని అన్నాడు. ఎవరు? కౌశిక్ రెడ్డి. ఆ సిపి ఐపీఎస్ల సంఘం వీళ్ళంతా ఎట్లా మాట్లాడుతావు నువ్వు, వెంటనే క్షమాపణ చెప్పాలని, ఇది ఎక్కడెక్కడో పోతట్టుందని మళ్ళీ మీడియా ముందుకు వచ్చిండు. మళ్ళీ సారీ తప్పైందని మళ్ళీ మాట్లాడి. ఇప్పుడు అనుడు ఎందుకు, సారీ చెప్పుడు ఎందుకు, గంత రెచ్చిపోడు ఎందుకు? ఆ రోడ్ల మీద పడి కుటుంబంతో పాటు పక్కన భార్య, పిల్ల, మీ కూతురు, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? కౌశిక్ రెడ్డి చదువుకున్నారు, ఒక క్రికెటర్గా రాణించినారు. మీరు కొంత సంయమనము, కొంత లౌక్యము, కొంత ప్రజల్లో కొంత హుందాతనము ఏమన్నా కొంత కనబడాలి కదా. ఇప్పుడు ఆ మినీ మేడారం అని జరిగే కార్యక్రమంలో ఆయన ఎవరు? ఉదయనందన్ రెడ్డి, వీణవంక ఉదయనందన్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇది. వాళ్ళే కదా ఎప్పటి నుంచో ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నది, ఈ మినీ మేడారం కార్యక్రమం అంతా చేస్తున్నది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కానప్పుడు ఎక్కడా గొడవ లేదే, ఎమ్మెల్యే కానప్పుడు ఎక్కడా గొడవ లేదు. ఎమ్మెల్యేగా మొన్నటిదాకున్న ఈటలకి వాళ్ళకి మధ్య కూడా ఎప్పుడు గొడవలు లేవే. ఆ ప్రోటోకాల్ అంశమో ఇంకేదో అంశం ఎప్పుడు వివాదం కాలేదే. మరి ఇప్పుడు ఎందుకు వివాదం అయింది? మీరు ఎమ్మెల్యే అయినాక ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. మీరు దర్శనం చేసుకోండి, ఒక ఎమ్మెల్యేగా వెళ్ళండి, మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీకు స్వాగతం పలుకుతారు, దర్శనం చేసుకుంటూ వచ్చేయండి. ఎవరు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆడిపోయి హంగామా చేసి ఆ సిపిని తిట్టి, ఇప్పుడు ఇది ఎవరికి డ్యామేజ్ అయింది? సిపి తురుకోవడం అని అంటే మీరు మొత్తం ఆ వర్గం, ఆ కమ్యూనిటీకి సంబంధించిన మనోభావాలు మొత్తం ఇది చేసినట్టే కదా. ఒక సిపి, ఒక అధికారికి నువ్వు కమ్యూనిటీని ఆపాదించి, కమ్యూనిటీ అంటే ఆ కుల మతం పేరుతో దూషించడం వల్ల ఎవరికి నష్టమైంది? పార్టీ వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు, ఏందా ఇది ఈ లొల్లంత ఏందని. సారీ చెప్పిండి. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా. వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి. ఏమంటున్నాడు? పొరపాటైంది, క్షమించండి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం, తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐపీఎస్ అధికారి మతాన్ని ఉద్దేశిస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినందున ఆయన వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డది. గట్ల మాట్లాడితే మండిపడకపోతే ఏమంటారు? దీంతో పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో క్షమాపణ చెప్పిండు. అవి తాను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, పోలీసులంటే తన గౌరవం ఉందని పేర్కొన్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఒత్తిడిలో ఆ మాట జారాను. తన మాటలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపైన రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ఆయన మీద 126(2) BNS, 132, 196, 299 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అడిగి తన్నించుకోవడం కాకపోతే ఏంది ఇది? నేను వీడియో పెట్టిండు ఏదో. ఇగో ఐఎమ్ వెరీ సారీ అంటుండు చివరికి. తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు, మరి హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో, ఏ విధంగా
గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసి ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అపోలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అయిపోయానా? ఎగిరితి 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 సారీ అంటివి. ఏమొచ్చింది ఇప్పుడు?